ఐరన్ సైడ్ ఏడబ్ల్యూ టోజర్ గారి తర్వాత ఆయన పరిచయం చేసినటువంటి గొప్ప బోధకుడు. ఒకసారి కాలిఫోర్నియా వీధిలో వాక్యం బోధిస్తున్నాడంట. వాళ్ళ గురుగారు బోధించేవాడు, ఈయన కూడా బోధిస్తూ ఉంటే ఒక నాస్తికుడు వచ్చాడంట. దేవుళ్ళాడో అన్నాడంట. అని నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, సాయంత్రం రా, నేను కూడా వస్తా సాయంత్రం, మన ఇద్దరం చిన్న కాంపిటీషన్ పెట్టుకుందాం అన్నాడు. ఏంటన్నాడు, నువ్వు నాస్తికులకు ఐదుగురిని బట్రా, నేను ముందు దేవుడిని నమ్మేవాడిని, నాస్తికుడిగా మారాను, నాస్తికుడిగా మారటం బట్టి నా జీవితం మారిపోయింది, నా పరిస్థితి మారిపోయింది, నా బతుకు మారిపోయింది. నువ్వు 5 చేత సాక్ష్యం ఇప్పించు. నువ్వు 5 తెస్తే నేను 50 మంది వేస్తాను. ఈ 50 మంది ఏంటంటే నేను యేసుప్రభు దగ్గరికి వచ్చాను, అంతకుముందు ఇలాంటి ఉండేవాడిని, ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నేను ఇలా అయ్యాను, నువ్వు 5 బట్టి నేను 50 తీసుకొస్తా అన్నాడంట. సాయంత్రం మనోడు అక్కడే వచ్చాడు. ఏమైందంటే ఎవరు దొరకలేదు సార్ అన్నాడంట. అంటే మా దగ్గర 50 రెడీగా ఉన్నారు అన్నాడంట. సార్ నాకు అంత అనవసరం కానీ మీరు చెప్పండి సార్ అన్నాడంట. వాడిని పిలిచాడంట. ఇట్లా అన్నాడు, రే ఇది దేవుని చూపించాలన్నాడంట. అంటే సరే సార్ బండి ఎక్కడ సార్ అన్నాడు. ఎక్కడ అన్నాడు, దేవుడి దగ్గర చూపిస్తాను సార్ అంటే మనోడు తీసుకెళ్ళాడంట. ఊరు బయట తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్, మీకు దేవుడు చూపించమన్నారు కదా, దేవుడు ఉన్నాడు కావాలి కదా, నేను చూపిస్తాను అని పొలాల్లో తీసుకెళ్తున్నాడంట, అడవిలో తీసుకెళ్తున్నాడంట బండి స్పీడ్గా. ఎక్కడ తీసుకెళ్తున్నాను సార్ మీరు, ఆడికి వెళ్ళిన తర్వాత గుహ ఉందంట, రాళ్ళ గుహ. ఆ గుహ నిండా అస్థిపంజరాలు ఉన్నాయంట, ఇది మనిషి పుర్రులు అవి ఉన్నాయంట. ఆడు తీసుకెళ్ళి కూర్చోండి సార్ అన్నాడంట. ఏంటి ఎక్కడ తెచ్చావు అన్నాడంట. సార్ మీకు చూపిస్తాను సార్ అన్నాడంట. మీ దేవుడు మనుషులు తినేవాడు అన్నాడంట. ఖచ్చితంగా చెప్తాను సార్ అనే. సార్ మొత్తం 153 పుర్రులు సార్ అన్నాడంట. ఆయన నాకెందుకు అన్నాడు. ఏం లేదు సార్, ఈ 153 మంది తిన్నది నేనే, ఈ 153 మందిని తిన్నది నేనే. ఇప్పుడు నన్ను ఎందుకు తెచ్చావు. ఏం లేదు సార్ చెప్తున్నాను సార్, దేవుడు లేడు అన్నారనుకోండి మీరు 154 అవుతారు. ఎందుకంటే ఇది నా గతం, ఈ 153 మంది తిన్నది నేనే, ఇది నా గతం. నేను క్యానిబాల్ని, మనుషులు తినేవాడిని. ఇప్పుడు మీరు దేవుడు లేడు అని అంటే నేను మళ్ళీ నా పాత జీవితంలోకి వెళ్ళాలి, మిమ్మల్ని తినాల్సి వస్తుంది అని అంటే అప్పుడు దండం పెట్టాడంట. అయితే ఇప్పుడు చూడండి, క్యానిబాల్ మనుషులు తినేవాడు మనుషులు తినటం మానేయటం కాదు విషయం. జాగ్రత్త, మనుషులు తినటం మానేయటం కాదు విషయం. మనుషుల్ని తినగలిగే వాళ్ళు కూడా మార్చగలిగే సాక్ష్యం ఉందే, అది గొప్పతనం. సో నువ్వు సినిమాలు మానేసా, సిగరెట్లు మానేసా, దొంగతనం మానేసా సరిపోదు. నువ్వు బట్టలు వేసుకోవాలి. నూతన స్వభావం పరిత్యగించావు, రిడ్రెస్ అవ్వాలా. రినౌన్స్ చేసావు, రిడ్రెస్ అవ్వాలా. అది తీసేసావు, ఇది వేసుకోవాలా.